తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను చెప్పేది నిజమండి. మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా బావ ఇండియాకి రాడక. నోరు మీరా. రే అన్నయ్య, ఆ రోజు నీకు స్పెషల్ మేకప్ చేస్తాను, నాకు 5000 ఇవ్వాలి. బావ వస్తే నాకెందుకు మేకప్? అందుకు కాదు, నువ్వు వీడియోలో బాగా పడాలి కదా. ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు. అమ్మగారు, నాకు మాత్రం జీతం పెంచాలండి. యోరా బుజ్జి మేకప్ రేట్ పెంచిందా? అదేంటండి, కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్ది కదా. ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అత్తయ్య. అవునవును, సూపర్ ఫాస్ట్. మొగుళ్ళని ఏరా ఓరే అంటున్నారు. బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా. ఫోన్లేని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా, భుజం మీద చేసి వెనక్కి లాగి, రోజు ఇస్తావా లిఫ్ట్, సేమ్ టైం సేమ్ ప్లేస్, ఇక్కడే ఉంటానంది. అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాటలా? సెలెక్ట్ చేయడం ఏంటి? చూడు, కుందనపు బొమ్మలా ఉంది చూడరా. చెప్పి వారమే కదమ్మా అయింది. వారం కాదురా, సంబంధాలు చూడడానికి 6 నెలలు పట్టింది. అనుకున్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ఈ వారం పట్టింది. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. రేపే పెళ్లి చూపు. అది కాదమ్మా, ఇప్పుడే పెళ్ళెందుకు? పెళ్ళంటే భయపడతాడేంట్రా వీడు, క్రేజీ ఫెలో. చెప్పండి రా వాడికి, మీరు చేసుకోలేదా, నేను చేసుకోలేదా, మనం హ్యాపీగా లేమా? చూడు, మంచి సంబంధం, వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అరే, ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తాను. వీడి లైఫ్ అంటే 1000 సార్లు ఆలోచించరా? ఆలోచిస్తానా లేదా? ఆలోచిస్తారు అంకుల్. అవును, లవ్ గివ్ అని ఏమైనా పడ్డా? అబ్బాయి అలాంటిదే లేదు అంకుల్. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? పోనీ ఏదైనా రీజన్ చెప్పరా నాకు, ఎందుకు వద్దంటున్నావు? ఫ్రెండ్లీగా ఉంటారా నాతో? బీ ఫ్రెండ్లీ విత్ మీ. నాగార్జున కమ్యా. ఇదేం చెప్పండి రా. ఏం చెప్పమంటావురా అంకుల్? అరే, నీతో మాట్లాడాలరా. నువ్వేదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావంట. మీ నాన్న బాధపడుతున్నారు, నువ్వు తర్వాత కలవు నన్ను. యా, పెద్ద పుడింగ్ లో ముందుకెళ్ళాం, మూసుకోను. మాకు తెలీదా, ఆయన చెప్తారులే. అరే మీరేంటమ్మా కామ్గా ఉన్నారు? నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడటానికి అవకాశం ఇస్తేగా. ఓకే సార్. సరే, ఇంకేంటి? అంతే కదా, రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం. వెళ్తున్నాం కదా? వెళ్తున్నాం అంకుల్. ఓకే, సీ యు దేర్ దెన్. అయిపోయాం. సిద్ధు అరవింద్ గారు అబ్బాయి. ఈ బ్రాండ్ రాలదా? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి, నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను. బ్రాండ్ సార్. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అర్థం కాల. మ్యాచ్ ఫిక్సింగ్. నమస్కారం అండి. రామా కూర్చో రా. అరే కూర్చోమ్మా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో, నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు, నువ్వు 4వ కూతురు అనుకో. కూర్చో, సిద్ధం. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు. రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా? ఎవరైనా 2 ఏళ్ళు చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు. ఇది మీ నాన్న స్టైల్. చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే, చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటానికి ట్రై చేయరా? అరవింద్ గారు, మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేవు. వెళ్ళి మాట్లాడు. కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు సిద్ధార్థ్, అందరు సిద్ధు అని. నాన్నగారు చెప్పారండి. నా క్వాలిఫికేషన్స్? నాన్నగారు చెప్పారండి, బిఈ చేశారని. నాకు జాబ్? నాన్నగారు చెప్పారండి, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి. సరే, మీ గురించి? నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. నేను అడిగింది అది కాదు. ఫ్రెండ్స్, ప్రేమ, లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్కి పడవని చెప్పారండి నాన్నగారు. అది కాదు, నా గురించి ఏదైనా? నాన్నగారు చెప్పారండి, మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. అదేవాళ్ళండి, మా సంబంధం కోసం 6 నెలలు ఆగినందుకు మేము థ్యాంక్స్ చెప్పాలి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు బాబు గారు. కుర్రాళ్ళు కూడా మంచి హుషారే. ఏంటన్నా మాట్లాడావా? ఏమంటారు బాబు గారు? ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను.
ఇప్పుడు కూడా అంతే మీ కూతుర్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శుభలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి రాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక. ఇలాంటి గురువులు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంతే ఇంద్రస్య ఇంద్రరాజ్ఞం ధారయత ధ్రువం అంత అయిపోయిందిరా. నేను ఆశపడింది అంత పోయింది. రే నీ పెళ్లి విషయం పోయిందన్నావా? ఓకే, నీ కెరియరా ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా. నిన్ను మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి. మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా. సరే, నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ రా. రే సిద్ధు ఓవర్ చేస్తున్నారా? రా వచ్చి రండి బైక్లే. రెండన్నా రే సిద్ధు సిద్ధు అనవసరంగా ఫీల్ అవుకురా. నీ లైఫ్కేం కాదు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు మంచోడివిరా. మంచోడ్నా? నేను మంచోడ్నా? సిద్ధు మంచోడ్నా? నేను అది మంచి తాగుతున్నాను. అది నేను కాదు. మంచోడ్నా? అది నేను రౌడీ. అది కాదు సిద్ధు. నేను పోకిరి. బేవర్స్. రే సిద్ధు ఎక్కువైందికి చాలు, ఇంటికి బయలుదేరు. నో, నేను ఆ ఇంటికి వెళ్ళను. సిద్ధు తన సొంత కాళ్ళ మీదే నిలబడతాడు. కాలు లోపల పెట్టా పోతాయి. లైఫే పోయింది, కాలిపోతే ఏంటి? ఓన్రా. అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయటం ఏంట్రా? ఏంట్రా చెప్పాను? నాకు ధైర్యం లేదా? నాకు గట్స్ లేవా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 అరవింద్ పిలు, కాలర్. కొంచెం గట్టిగా ఆయన వచ్చేస్తాడు. వీడికి మంది ఎక్కిందిరా. నీ ఇల్లు వచ్చేసిందిరా. ముందే చెప్పొచ్చు కదరా. చూసుకోరా. స్మెల్ వస్తుందా? నేను చెప్పాను వాడు గోల్ చేస్తాడని. ఏమండి పాలు తీసుకోండి. ఎరా భోజనం చేస్తావా? ఏ సిద్ధు, రా రా కూర్చో. పోనీ పాలన్న తాగరా. వద్దుమా. ఏం తాగొచ్చావా? నాన్న? కాదు, బయట పాలు తాగొచ్చావా అని. అవును నాన్న. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా తాగను నాన్న. ఏమండి వాడు 2 రోజుల నుంచి అదోలా ఉన్నాడు, ఏమైందో కనుక్కోండి. ఏరా ఏమైంది? ఏం లేదు నాన్న. ఆహా, నవ్వుతూ హ్యాపీగా ఉండడం నువ్వేంటి కంగారు పడుతున్నావు? ఏరా మ్యాచ్ చూస్తావా? వద్దులే, లేట్ నైట్ అయిపోద్ది, నువ్వు పడుకో. సరే నాన్న. అలా చూడటం మానేసి అటు చూడరా. అమ్మాయిలు రా అమ్మాయిలు. ఓయ్ దేవుడిటు. ఇదిగో మీరెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి. ఏ మమ్మల్ని అటు పంపించి మీరు ఇటు సైడ్ కొట్టుకున్నావనా? నువ్వా గుళ్ళో ఏంటి ఆ మాటలు? వెళ్ళండి. అరే ఆ అమ్మాయి బాగుంది కదరా. అబ్బా ఈడొకడు. రే అయిందేదో అయిపోయింది కానీ పెళ్ళిన వాళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం. నీకేంట్రా? ఆ నిందురా గెలుగుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. ఇప్పటికీ అదే అంటాను. ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ. ఇప్పుడు ఆ అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? ఏయ్ రే, లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. ఏయ్ గలచుక. నిన్నే ఇట్రా. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. రే సిద్ధు రారా పోదాం.
సిద్ధు రే రా వెళ్దాం రే గెలచక్క మ్యాథ్స్ మేడంకి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడంకి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడంకి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడంకి హెడేక్ మ్యాథ్స్ మేడంకి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడంకి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడంకి ఏ తమ్ముడు లైన్ లైన్ నెక్స్ట్ ఏ రండి రండి. అయ్యో ఏం మొక్కుకోకుండా పెడుతున్నానేంటి? ఏం మొక్కుకుందాం? మా కాలేజ్లో ఒక వెధవికి జోక్ చెప్పాను. వాడు నవ్వకపోగా తిరిగి నన్నే ఏడ్పించాడు. వాడికి దెబ్బలు తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి. ఏమండి ఇక్కడ మా ప్రసాదం క్యాన్ ఉండాలి, ఎవరైనా చూసారా? మీరే పెట్టండి. ఏంట్రా ప్రసాదవా నాకీరా పిచ్చెక్కిస్తా. ఏమిట్రా అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు ఒక్కడివే మెక్కేస్తావా? ఇది మీద ఆ? రే నువ్వేం చెప్పరా సిద్ధు రే సిద్ధు చెప్పరా రే రే అలా తినకూడదురా బాబు, అలా ప్రసాదం తింటే ఉండే మాట దేవుడు ఎరుగు. ఎరా మిస్ అయిందా? మరి ఇప్పుడు ఎలా రా? గలీ గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా. అమ్మని అగో అదే అమ్మాయిలు ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం. ఎప్పుడు వస్తుందిరా? ఎన్నిసార్లు అడుగుతావరా? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. క్రికెట్ టీంలో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు. వస్తుందిలే. ఎప్పుడు రా? రే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో రెడీ అయ్యి రావద్దు. అయినా ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా. ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు. దాని డ్రెస్ రెడీ, కాలేజ్ బ్యాగు రెడీ. అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా? పెద్ద కుస్తీ ఫైటర్ అండి. వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు. నన్ను ఏమన్నా అంటే అన్నావు గానీ నా కుస్తీని మాత్రం అనుకోక. ఓహో నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం కాంది? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్ చూడు. లంగోటితో 2 ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశాం. ఆయన తాగుబోతుడికి జాబ్ ఎలా ఇచ్చారో. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. వస్తున్నా వస్తున్నా. హలో కనకారావు గారా అండి? అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి. అలాగా. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి? పెళ్లి చూపులా? ఆశని మీకు చెప్పలేదా? ఆయ్. హలో ఏమండి? అమ్మాయి హాసిని, నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు నీకు. ఆయ్, నాకా? మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్లో ఆవిడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్కి వెళ్తున్నాను. ఆ కిటికీ తెరుచుకోదు. మేకలు కొట్టేశాను. మేకులు ఎందుకు కొట్టేవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కేదాకా నువ్వు కిటికీలోంచి చూడడం, అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్నపిల్లవి బయటికి వెళ్తున్నావు కదా, సేఫ్టీ కోసమని. నేనేం చిన్నపిల్లని కాదు. అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు, ఈ కాలం కుర్రనాయల మీద. ఈ కుర్రనాయలు ఉన్నారు చూసేవాళ్ళు. ఆగిపోయావే చెప్పు. కూతురు ముందు కూతురు మాట్లాడకూడదులే, వెళ్ళు. ఈ కుర్రనాయలు మామూలు వాళ్ళు కాదు, పెన్నుల్లో లవ్ లెటర్లు పెట్టి చేతిలో పెడతారు. ఏయ్ ఏంట్రా నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు? ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సీ యూ, బై. థాంక్యూ. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు. అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. హే ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్. రే ఏంట్రా మ్యాటర్? వదిలే. ఏమిందిరా? వదిలే అంటున్నాను కదా. ఏమని చెప్పరా? ఇడియట్ ఉందిరా. నిన్ను ఈడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రే అది మన కాలేజ్ బస్సే, దా బండి పదరా పిచ్చెక్కిద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు? చెప్తే వినవా? ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా? వెంటబడి మరీ చెప్పట్లా? నేను అంతే. అరే త్యాగరాజు, ఎంటబడింది నువ్వు, తిట్టిందా అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది? మీరు కాదురా స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. ఎస్, సిద్ధు అని ఒకడు ఉండేవాడు. అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్.
లెక్చరర్స్ అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. వాడు స్టూడెంట్ అంటే ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు. హాయ్ కిస్మత్. ఎవరు కష్టపడి పేరు పెట్టించింది? ఇదిగో ఇక్కడ. అరే సిద్ధు, ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాళ్ళకి. ఏంటిలా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్, ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది, చూసారా? ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ ఉంటుంది కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను, తిట్టింది, అందుకే. హాయ్ హాయ్ ఇంకా నిన్ను జూమ్ హాయ్ సల్ఫా ఏయ్ ఏయ్ ఏంటి ఇందాక ఏమన్నావు? ఇడియటా? ఏదో గుడ్లో కొలుసామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి వెళ్ళి. నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూసుంటే? నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగా? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని. ఆహా, సరే ఎక్కడికి వెళ్దాం? మినర్వా. అదెక్కడ? సికింద్రాబాద్. సికంద్రాబాదా? యా. అయ్ బాబాయ్, డ్రైవర్ లేడు. కూర్చో. ఛా, ఈసారి కూడా మిస్ అయింది. కూర్చో రా. అవును, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 years ఎక్కువ. మరెందుకు ఇలాంటి షర్ట్ వేసావు? ఏ బాలేదు, ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది కదా? కదానా? కాఫీ ముందు 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడినా? నేను మాట్లాడతాను. సరే, ఒక జోక్ చెప్తాను. ఎందుకు చచ్చిపోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది. రన్నింగ్ లో దిగుతావా? రా, దిగు. పర్లేదు, దూకేయ్. దూకేయ్. సెటు. మినర్వా ఇటు. ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా సుల్తాన్ భాయ్. హాసన్ బేటీ ఆరో. సూపర్ కాఫీ తాగాలంటే హైదరాబాద్ లో ఇక్కడే. హాసన్ బేటీ, నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని. బాయ్. సలాం. సార్ ఎవరు? గెస్ట్. 2 కాఫీ. 2 కాఫీ స్పెషల్. కప్పులు క్లీన్ చేయరా బాయ్. సో నువ్వే చెప్పు. ఓకే సార్ అన్నమా. అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు, తెలుసా? ఏంటి నువ్వు గుద్దుతే కొమ్ములు, మాట్లాడితే చుట్టాలు, ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగున్నాయి కదా? ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? ఏ చిరు, బాగున్నావా? సూపర్. ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇడియట్. ఇంకేముంది? ఇడియట్ అందరా? మళ్ళీ అంతా నన్నే అంది కదా. కూర్చో, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. ఏంటి సీరియసా? సీరియస్ కామెడీ నాకు తెలియదురా. ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్. ఇడియట్ అంతే. ఎక్కడికి వెళ్దాం? ఐస్ క్రీమ్. సిద్ధు, ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి. డీసెంట్.
హా మ్యాథ్స్ క్లాస్. అవును, నువ్వేంటి ఇక్కడ? పని మీద వచ్చావా? అవును. సరే, తొందరగా చూసుకుంటా, బయటికి వెళ్దాం. ఓకే ఓకే. ఏంటలా ఉంటుంది, ఏమి తెలియనట్టు. కూల్ సిద్ధు, కూల్. పదా వెళ్దాం. ఈ పని మీద వచ్చావా? సరే, ఎక్కడికి వెళ్దాం? పానీపూరి ప్లేస్ నేను చెప్తాను. ఓకే. కాఫీ కోసమే 10 కిలోమీటర్ తీసుకెళ్ళింది. గందిపేట దుర్గా దాబా. పానీపూరికి అంత దూరం ఎందుకు? పక్కలీలో శంకరన్న ఉన్నాడుగా, రా. శంకర్ అన్న? ఏం మాస్ని బాగున్నావా? బాగున్నాను శంకరన్న. హలో శంకర్ అన్న. సార్ ఎవరు? ఫ్రెండ్. 2 ప్లేట్ స్పెషల్. స్పెషల్? ప్లేట్స్ కడుగుతారని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. శంకరన్న, సెల్ ఫోన్ కొన్నావా? అవునమ్మా, 2 రోజులైంది. మరి నంబర్ ఇవ్వలేదు. నువ్వు అడగలేదు కదమ్మా. ఫ్రెండ్స్ కి అడగకుండానే నంబర్ ఇవ్వాలి కదా. 23, 24, 25, 26. ఏంటి లెక్క పెడుతున్నా? ఫోన్ నంబర్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ కొనేస్తాను, కంపెనీకి ఎండి అవుతావా అని అడిగారు, నేనే వద్దన్నాను. ఇంతకీ ఫోన్ చేయాలంటే రింగర్ రోసెసా రింగర్ రోసెసా? రింగా రోసెసా? తెలీదా? ఫస్ట్ 2 రింగ్స్ ఇచ్చి కట్ చేస్తాను, 3వ రింగ్ కి లిఫ్ట్ చేయి. యూనివర్సల్ యూత్ కోడ్, ప్రాబ్లమ్స్ లేకుండా. ఓ అదా, దాన్ని ఇప్పుడు అలా పిలుస్తున్నారా? మే వేరేలా పిలిచేవాళ్ళం. ఏమని? 1 2 3. 1 2 3. అబ్బో, ఇదేంటి చాలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం. మా బ్యాచ్లే తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. అవునా? కానీ మీ బ్యాచ్ లో నువ్వు ఒక్కడవే తేడా అన్నారు. ఎవరు చెప్పారు? నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే. అమ్మాయిలంటేనే పారిపోయేవాడివంట, అసలు మాట్లాడేవాడివే కాదంట. మాట్లాడాలంటే నచ్చాలి కదా. నాతో బానే మాట్లాడుతున్నావుగా. నా దగ్గర ఏం నచ్చింది? నీకు నచ్చింది నువ్వు చేస్తావు, అదే నచ్చింది. అవును కదా. చూసావా సిద్ధు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు, అంతవరకే అంటారు. కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు. భలే కనిపెట్టావు. నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను. ఓకే? ఎప్పుడు పిలుస్తావు? ఎప్పుడా? భలే అడిగావు సిద్ధు. నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్లా? ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా, పిలుస్తానులే. ఓకే? త్వరగా కానివే, గంట సేపటి నుంచి చేస్తున్నావు. అబ్బా ఉండ్రా, అయిపోయింది. పెద్ద బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావే, ఖాళీగానే ఉన్నావుగా. ఏమంటే ఫోన్ ఎత్తంటే ఖాళీగానే ఉన్నారు కదా. అన్ని పనులు నేను ఒక్కనే చూసుకో. హలో. హలో, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. నాన్నగారికి ఫోన్. నేను. నువ్వా? చెప్పు. షాపింగ్ వెళ్తున్నాను, నిన్ను తీసుకెళ్దామని ఫోన్ చేశాను. షాపింగా? ఎక్కడికి? సుల్తాన్ బజార్. నువ్వు ఖాళీయే కదా? నేను చాలా బిజీగా ఉన్నాను. గంటల్లో వచ్చేద్దాం సిద్ధు. చెప్పాను కదా, ఐమ్ బిజీ. అవునా? సర్లే, వాడు ఖాళీగానే ఉంటాడు, వాడితో వెళ్తాను. వాడెవడు? రాజేష్. రాజేష్? హూస్ రాజేష్? హలో రాజేష్. హలో హలో. అరే అరే, ఎక్కడికి? ఫ్రెండ్ ని కలవడానికి. ఎవరు? రాజేష్. అవునా? ఓయ్ సిద్ధు, బిజీ అన్నావు. అన్నాను కానీ. హాయ్. హే, మీరిద్దరు ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండే కదా, రైట్ రాజేష్? రాజేష్ ఖాన్, సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగాడు. అడ్రస్ చెప్పు. ఈ రోడ్ లో వెళ్ళి థర్డ్ లెఫ్ట్, Third left, ఫోర్త్ fourth షాప్. అడగండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు, నా డ్యూటీ. Bye. ఖుదాఫిజ్. బాయ్ ఏంజెల్. బాయ్. ఏంజెలా? 10 సార్లు చెప్పేశాడు సిద్ధు ఈ వైట్ డ్రెస్ లో ఏం చెల్లా ఉన్నానని. నాకు నచ్చలేదు. ఎందుకు? నాకు వైట్ కలర్ నచ్చదు. ఏ సిద్ధు, బానే ఉందిగా. రాజేష్ తో వస్తున్నాను. వాడి మాట ఎత్తుకు, వాడకు సోదిగాడు. ఏమైంది? షాపింగ్ వస్తావా అంటే జనం ఉండరు, ఫ్లాప్ సినిమాకి వెళ్దాం అన్నాడు. వేస్ట్ ఫెలో.
సరే ఏం కొనడానికి వచ్చావు? కెలెడోస్కోప్. కెలెడోస్కోపా? పక్కింటి బబ్లు గారిని ఒక్కసారి చూసిస్తాను అంటే పెద్ద ఫోర్స్ కొట్టాడు. అందుకే కొనేద్దామని డిసైడ్ అయ్యాను. సరే టెన్షన్ వదిలే, ఏరియా అంతా మందే, నేను తెస్తాను. కష్టం సిద్ధు, ఇంత పెద్ద ఏ మార్కెట్. చెప్పాను కదా నేను ఉన్నానని, తెస్తాను రా. సిద్ధు సిద్ధు ఏయ్ సిద్ధు ఓయ్. పద. దొరకదన్నానా? హాస్ని, ఏయ్, దొరికిందా? ఎంత ఇది సిద్ధు? డబ్బులు ఇస్తే కదా. అంటే కొట్టుకొచ్చేసావా? ఆ,